నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ప్రస్తుతం మనం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అండ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారితో ఉన్నాము. అసలు గీతాంజలి స్థాపించాలని ఆలోచన ఎలా వచ్చింది, గీతాంజలి ప్రత్యేకతలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకంటే ముందు అంటే ఒక సొసైటీలో ఒక మంచి ప్లేస్, మంచి పొజిషన్, మంచి క్యాడర్లో ఉన్న మీరు అంటే ఇటువైపు రావాలి అని ఎలా అనిపించింది, ఎందుకు ఆలోచన వచ్చిందంటారు? నేను ఈ కాలేజెస్ 2005లో పెట్టానమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ ఏమో 2005లో పెట్టాను, ఫార్మసీ కాలేజ్ 2007లో పెట్టాను. ఓకే. సో నేను ఈ కాలేజ్ పెట్టక ముందు నేను సర్వీస్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వర్కింగ్ యాజ్ ఎ సూపరింట్ ఆఫ్ పోలీస్. ఐ మీన్ మై లాస్ట్ పోస్టింగ్ వాజ్ సూపరింట్ ఆఫ్ పోలీస్. ఓకే. సో ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ cadres అండ్ ఆల్సో ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి. లాస్ట్ పోస్టింగ్ వాజ్ జాయింట్ డైరెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే. అయితే చేసింది పోలీస్ ఉద్యోగం, కానీ నా చదువు మాత్రం ఇంజనీరింగ్ సంబంధించింది. అవును. యా. సో నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో, ఎంటెక్ ఏమో జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఎన్ఐటి వరంగల్ నుంచి చేశాను. అవును. అయితే ఒక 22 years గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఇట్ వాజ్ ఏ వెరీ సాటిస్ఫైయింగ్ జర్నీ ఫర్ మీ. ఎస్పెషల్లీ అంటే కొంతకాలం ఇంజనీరింగ్ సర్వీస్లో చేశాను, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాను. ఓకే. ఎస్పెషల్లీ నేను చెప్పొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చాలా 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 సాటిస్ఫైయింగ్గా ఉండేది. ఓకే. అంటే మేము సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు కూడా అందరు చెప్పేవాళ్ళు, ఎస్పెషల్లీ రెవెన్యూ అండ్ పోలీసులో డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మనం నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే సర్వీస్ చేయవచ్చు అని ముందు చెప్తుంటే వినేవాళ్ళం. ఓకే. అది చూశానమ్మా నేను. నా పోలీస్ సర్వీస్లో ఏమైందంటే ఎంతోమందికి మనం సాయం చేసే అవకాశం వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే సాయం కూడా కాదు, అది పేరే సర్వీస్ అంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ ఇష్యూస్ అయితే ఎన్నో సందర్భాల్లో ఉమెన్ కానివ్వండి, ఎన్నో అట్రాసిటీస్ ఉంటాయి మన సమాజంలో. దే ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్ అండ్ ద లెస్ పవర్ఫుల్. సో ఆ లెస్ పవర్ఫుల్ సైడ్ ఉండి మనం ఎప్పుడైతే వాళ్ళకు సేవ చేయగలిగామో అది చాలా చాలా తృప్తినిచ్చిందమ్మా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకే. సో నాకు అప్పుడు అనిపించింది, సరే ఒక 22 years సర్వీస్ చేశాము, ఇక సొంతంగా ఏదైనా సొంతంగా చేసుకుంటే మనం అనుకున్న విజన్ అనేది ఒకటి టోటల్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనిపించింది. సో అప్పుడు అందరూ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ పెడుతున్నారు. నాకేమనిపించిందంటే ఒక మంచి కాలేజీలో చదువుకున్నాను. ఎన్ఐటి వరంగల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. అక్కడ యాంబియన్స్ని బట్టి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఫార్మసీ కాలేజ్ ఇటువంటివి పెడితే డెఫినెట్లీ మనం వేలాది మంది స్టూడెంట్స్కి దారి చూపించగలుగుతాము అన్న ఉద్దేశంతో ఇది పెట్టామండి. జాబ్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది, హ్యాపీగా 22 years సర్వీస్లో చాలా హ్యాపీగా ఉన్నాను అని. వన్స్ అంటే ఆ రెస్ట్రిక్షన్స్ ఏవి లేకుండా ఇంకా ఏదో చెయ్యాలి అని మీరు అనుకున్నారు. ఆ ఆలోచన అంటే ఐఐటి వరంగల్లో పుట్టిందంటారా, లేదంటే తర్వాత మీరు ఆలోచించుకున్నారా? తర్వాతనే. ఇప్పుడు కూడా మన కాలేజీలో సరే చాలా జాబ్స్ వస్తున్నాయి, చాలామంది హైయర్ స్టడీస్కి పోతున్నారు. అది కాకుండా కూడా స్టూడెంట్స్కి ఇప్పుడు అది చెప్తున్నాను నేను, ఏమనంటే వీ క్యాన్ ఆల్వేస్ బీ జాబ్ ప్రొవైడర్స్ దాన్ జాబ్ సీకర్స్. ఓకే. అంటే అందరం ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకోవాలి? మనం ఉద్యోగం ప్రొవైడ్ చేయకూడదు. దేర్ బై యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. డెఫినెట్లీ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. ఇప్పుడు మన ఈ కాలేజ్ పెట్టిన తర్వాత 500+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో 500+ ఎంప్లాయీస్కి మనం ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం. అంటే మీ 15 ఏళ్ళుగా కూడా ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ శాలరీస్ ఆర్ క్రెడిటెడ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్. వెరీ నైస్. సో ఇంతమందికి మనం సపోర్ట్ చేయగలుగుతాం, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగాము. డెఫినెట్లీ అంటే ఒక చాలా తృప్తినిస్తుందండి ఇది. తర్వాత వేలాది మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. ఇప్పుడు మాకు అలమ్ని మీట్స్ జరుగుతాయి. అలమ్ని మీట్స్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంత ఉండవు, కానీ ఒక 5 years తర్వాత యుఎస్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అసలు వీళ్ళు పిల్లలు మన కాలేజీలో చదివిన పిల్లలేనా, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, ఎంత మంచి పొజిషన్స్లోకి వెళ్ళారు అని చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. సో వైల్ దట్ వాజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐ గాట్. ఇక్కడ కూడా నేను అంటే నిజంగా
ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ జర్నీ ఆల్సో ఆఫ్ గైడింగ్ సో మెనీ స్టూడెంట్స్. నైస్ సార్. అలాగే అంటే ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అనుకుంటే మనకి చాలా ఉంటాయి. అంటే స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మీరు ఇంజనీరింగే చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉంది ఎందుకంటారు? నాకు బేసికలీ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నాకు అనిపించింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే సక్సెస్ఫుల్ అవుతాను అని చెప్పేసి. చాలా కాంపిటీషన్ అండి. అప్పుడైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక 500 కాలేజీలు ఉండేవి. ఓకే, టూ మచ్ కాంపిటీషన్. బట్ స్టిల్ ఐ థాట్ మన ఇంటెన్షన్, మన విజన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతున్న నమ్మకం నాకు ఉండింది. ఇప్పుడు టాప్ 10% కాలేజ్లో గీతాంజలి కూడా ఉంది. నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మన కాలేజీలో పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు పోయి చెప్తారు బయట మనం గీతాంజలిలో జాయిన్ కమ్మంటే ఎవరు జాయిన్ కారండి. దట్ కెన్ నెవర్ హ్యాపెన్. ఇదే కాదు, నేను పిల్లలకు చెప్తుంటాను, ఎనీ జాబ్ యూ టేకప్ ఒక కన్విక్షన్తో చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారండి. అలాగే సార్, ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఇంటర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. సో తర్వాతనే వాళ్ళ లైఫ్ డిసైడ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఒక కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు కావచ్చు, స్పెషల్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇది అంటే చాలా రిలవెంట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా మనకు వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వెనుకట ఏమయ్యేదంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉండేవి, 1-2 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయాయంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 500 కాలేజీలు కాకుండా కానీ మన తెలంగాణలోనే ఆల్మోస్ట్ 170 వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అది కాకుండా కొత్త బ్రాంచెస్ వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ట్రిపుల్ అని ఉండేవి. కానీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే మళ్ళీ స్పెషలైజేషన్స్ వచ్చాయి. కంప్యూటర్ సైన్స్లోనే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని, ఐఓటీ అని, దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్. సో మెనీ బ్రాంచెస్, సో మెనీ కాలేజెస్, డెఫినెట్లీ దిస్ అ కన్ఫ్యూషన్. సో పేరెంట్స్కు ఈ కన్ఫ్యూజన్ అన్నది ఇప్పుడే కాదు, అనాదిగా ఉన్నది. కానీ మనకు ఒక క్లారిటీ ఉండాలి అసలు. అంటే మన పిల్లలకు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో ఏదైనా ప్యాషన్ ఉందా. ఇంకొకటి ఏంటంటే అందరూ ఇంజనీరింగ్ చదవాలనుకోవట్లేదు, అందరూ ఇంజనీరింగ్ లేదంటే మెడిసిన్ ఇటువైపే వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆ ఇంజనీరింగ్ మెడిసిన్ అన్నది మన సౌత్లో చాలా కాలం నుంచి, ఒక 20-30 ఇయర్స్ నుంచి ఉంది. మేబీ అంటే దాంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది యూఎస్, అదర్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళగలిగారు, సెటిల్ కాగలిగారు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బట్ అందరు స్టూడెంట్స్ ప్యాషన్ని కిల్ చేసేసి ఇంజనీరింగ్ చదవండి, మెడిసిన్ చదవండి ఫస్ట్ చెప్పకూడదు. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా మీ జాబ్, అట్లనే ఎన్నో ఉన్నాయి. అండ్ గుడ్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ సచ్ థింగ్స్ ఆల్సో. ఎనీవేస్ దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంజనీరింగ్కి వస్తే అట్లే ఇంజనీరింగ్లో కూడా ఇప్పుడు ఎవరు చూసినా కానీ మా దగ్గరికి అడ్మిషన్స్కు వచ్చిన వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ వచ్చి అడుగుతుంటారు, ఏం కావాలంటే సిఎస్సి అంటారు. అందరూ సిఎస్సి. అంటే ఒక కారణం ఏంటంటే సిఎస్సిలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, చాలా ఉపాధి అవకాశాలు. అంటే మీరు ఒక టిపికల్ ఎనీ క్యాంపస్లో తీసుకుంటే 80-90% నుంచి కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్లో ఉన్నాయి జాబ్స్ అన్ని. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అట్లా అని చెప్పేసి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగే చదివితే మరి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎట్లా, సివిల్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా కావాలి, డ్యామ్లు ఎట్లా కట్టాలి, ఇరిగేషన్ డ్యామ్స్ కట్టాలి, రోడ్లు వేయాలి, మనం రోజు యూజ్ చేసే రోడ్స్ వేయాలి. అట్లనే మెకానికల్ ప్రొడక్షన్ లేకుంటే ఎట్లా, చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. అయితే ఏమవుతుందంటే ఈ కోర్ బ్రాంచెస్ వాటి నెంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ తక్కువ ఉంటాయండి. ఎందుకంటే మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఒక 10,000 ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో 90% మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, 10% మీకు అదర్ హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సింది ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ తీసుకుంటే దాని రివర్స్ ఉంటుంది, 90% మ్యాన్ పవరే కావాలి. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కోర్ బ్రాంచెస్లో జాబ్స్ తక్కువ ఉండడానికి కారణం అది. సో ఈ తక్కువ జాబ్స్ ఉన్న మూలాన మనకు నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఎన్ఐటీస్, ఐఐటీస్, లేదా మంచి కాలేజ్ లైక్ బిట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ కాలేజ్ నుంచి వచ్చే ఈ కోర్ బ్రాంచ్ ఇంజనీర్స్ సరిపోతున్నారు, అందుకని ఇక్కడ డిమాండ్ ఉండలేదు. కానీ అట్లా అని చెప్పేసి అసలు జాబ్స్ లేవని కానీ అట్లా కాదు. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ మనం కొంచెం డివైట్ అయ్యాము. కమింగ్ బ్యాక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక స్టూడెంట్కి ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో ప్యాషన్ ఉందంటే ప్యాషన్ ఫాలో కమ్మని చెప్పాలి. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇంటర్మీడియట్ వాళ్ళు ఏదో ఎంపీసీ చదువుకుంటారు, అంత అవగాహన ఉండకపోవచ్చు. కొందరు న్యూస్ పేపర్ చదివి ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకునే వాళ్ళైతే పర్వాలేదు. కొందరు ఏంటంటే స్టూడెంట్స్ దే డోంట్ కేర్, అంటే వాళ్ళు ఏదో ఇంటర్మీడియట్ చదువుతున్నాం అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చేద్దామని అంత దూరం ఆలోచించారు. సో వాళ్ళకి ఏది ప్యాషన్ లేదు, ఏదైనా పర్వాలేదు అనుకుంటే డెఫినెట్లీ సాఫ్ట్వేర్ సైడ్ రావాలండి, ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి. లేదంటే వాళ్ళకి ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఉంటే లెట్ దెమ్ పర్స్యూ దట్. దాంట్లో కూడా కోర్ బ్రాంచెస్లో కూడా కోర్ బ్రాంచెస్ మేజర్గా
తర్వాత సాఫ్ట్వేర్ రిలేటెడ్ రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి మైనర్గా కూడా డిగ్రీస్ ఇస్తున్నారు జేఎన్టీయూ వాళ్ళు. ఓకే. సో మేము పిల్లలకు కూడా అదే చెప్తాం, మీరు కోర్ బ్రాంచెస్ తీసుకున్నా కానీ మీరు కనుక మన కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ జాబ్స్ ఉన్నాయండి. సో అలా చేయకూడదు. కానీ ఒకటి ఇంపార్టెంట్, కాలేజ్ మాత్రం తప్పనిసరిగా చూడాలండి. కాలేజ్కి ఏమేమి అక్రిడిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్బిఏ ఉంటుంది, న్యాక్ ఉంటుంది. ఇప్పుడు గీతాంజలికి రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా వచ్చిందండి. వీఆర్ ఇన్ ద టాప్ 300 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద కంట్రీ నౌ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జస్ట్ అబౌట్ 4-5 days బ్యాక్ వచ్చింది. గ్రేట్ సార్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో అన్ని కాలేజెస్లో అంటే కొంతమందికి వాళ్ళకి లాంగ్వేజెస్లో వీక్ ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించి స్పెషల్గా ఏమైనా క్లాసెస్ ఉంటాయంటే అన్ని చోట్ల పాసిబుల్ కాకపోవచ్చు. సో మీ దగ్గర అంటే గీతాంజలిలో వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే? అంటే మనది కొంచెం సిటీకి దగ్గర ఉన్నది కాబట్టి మోస్ట్లీ అర్బన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జస్ట్ సిటీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివినంత మాత్రంలో ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటే పొరపాటేనండి. ఓకే. అంటే అందరికీ రావట్లేదని కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదువుతున్నారు కానీ సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే బికాస్ దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద స్కూల్స్. అంటే టీచర్సే అక్కడ ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళను ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు నేను ఎప్పుడో వెనకట సెంట్ పాల్స్ అని వరంగల్లో 60s చదువుకున్న స్కూల్లో వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడమని, లేకుంటే ఫైన్లు వేసేవాళ్ళు. అటువంటి కంపల్షన్ ఇప్పుడు ఉండట్లేదు స్కూల్స్లో. అసలు టీచర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. సో అందరు కాదు, కొంతమంది ఈవెన్ అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. మీకు కరెక్ట్గా చెప్పారు సార్. కొన్ని కాలేజెస్లో ఏంటంటే అసలు లాంగ్వేజ్కి సంబంధించి ఫోకస్ చేయట్లేదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో లాస్ట్ 1-2 months మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఇలా అవుతుంది అనుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు అదొకటి, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిందైతే న్యాచురల్ దట్స్ ఎ ఛాలెంజ్ వాళ్ళకి. సో డెఫినెట్లీ ఇటువంటి స్టూడెంట్స్ను అడ్రస్ చేయడానికి మేము కంటిన్యూస్గా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టెప్స్ తీసుకుంటున్నామండి. జేఎన్టీయూ వాళ్ళు ప్రపోజ్ చేసిన కరిక్యులంలో కానీ ఇప్పుడు మనది అటానమస్ కాలేజ్. సో అటానమస్ కాలేజ్లో మనమే మన కరిక్యులం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ డిసైడ్ చేసేటప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ల్యాబ్స్, తర్వాత ఈ ల్యాబ్స్ ఒక్కటే కాదండి, ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ దట్ ద స్టూడెంట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది చాలా ఇంపార్టెంట్. అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేసి మనం చూస్తే క్యాంపస్లో వీళ్ళు వాళ్ళకు వాళ్ళు మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడుకుంటుంటారు. దట్ ఈస్ వన్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. అది బాగా మేము ఇన్సిస్ట్ చేస్తుంటాం. అంటే మీకు మీరు మాట్లాడుకుంటప్పుడు మీరు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ అన్నది క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి నేర్పితే వచ్చేది కాదండి. అది ఏ భాష అయినా మాట్లాడుతుంటే వస్తుంది. అలాగే సార్ కాలేజీ చూస్తే ఫస్ట్ రాగానే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఫ్రెండ్ అంటే కంప్లీట్గా గ్రీనరీ అన్నమాట. సో అంటే ఈ థాట్ అంటే మీకు ఇలా ఉండాలి అని ముందు నుంచే ఉండిందా? ఇదంతా కూడా ఎలా జరిగిందంటే చూడండి, ఇప్పుడు మీరు ఈ రోజు ఇంత క్లీన్ ఉందంటే ఇది ఈ రోజు అని కాదు, మీరు 365 days ఎప్పుడు ఇంత క్లీన్గా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా we have a club also related to that. అండ్ ఆ క్లబ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. అండ్ ఈ గ్రీనరీ కానివ్వండి, ఆల్ ఎనర్జీ సేవింగ్ స్టెప్స్ అన్ని తీసుకున్నామండి. సోలార్ ఎనర్జీ పెట్టాము, వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము. తర్వాత ఈ గ్రీనరీ అంతా మీరు చూస్తే ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు అయ్యాయంటే కాలేజ్ పెట్టినప్పటి నుంచి చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తే అప్రోచ్ రోడ్లో కూడా మొత్తం మీకు అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. అది సో దిస్ గ్రీనరీ అంటే అంబియన్స్ అనేది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి. అంటే ఒక స్టూడెంట్ షుడ్ ఎంజాయ్ కమింగ్ టు ద కాలేజ్, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండాలి కాలేజ్కి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంటుంది. అది ఎప్పుడైతే బాగుంటుందో ఫర్దర్ కూడా అంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. సో అంటే స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, వెళ్ళే రోజు ఎలా ఉంటుంది సార్? అంటే 4 years తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో ఏమైనా షేర్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ. వాళ్ళు అంటే వాళ్ళ గ్రోత్ కూడా మానిటర్ చేస్తుంటామండి. ఒక 4 yearsలో అంటే ఐ కెనాట్ సే దట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ గ్రేట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ సంథింగ్, బట్ చేంజ్ ఉంటుందండి 4 నెలలు. అంటే ఇప్పుడు వైల్ ఇంటర్మీడియట్ అనేది ఫార్మేటివ్ ఇయర్స్ అయితే ఇదేంటంటే వాళ్ళ కెరియర్ బిల్డింగ్ ఏజ్ అండి. ఇది వాళ్ళకి ఇంపార్టెన్స్. ఈ 4 years వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్ చెప్తాను ఊరికే, స్టార్టింగ్ శాలరీస్ ఉన్నాయనుకోండి, మీరు ఒక మల్టీనేషనల్ కంపెనీలో అయితే 4 to 4.5 lakhs ఉంటుంది. అదే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే 6 lakhs నుంచి 20-25 lakhs ఉంటుంది. లేదా ఇంకా మీ కోర్ బ్రాంచెస్ ఇంకా తక్కువ ఉంటుంది, 2-2.5 lakhs కూడా ఉంటుంది కోర్ బ్రాంచెస్. సో మీరు ఎప్పుడైతే 3-3.5-4 లక్షల నుంచి స్టార్ట్ అయితే మీరు 20 లక్షలకు ఎప్పుడు పోగలుగుతారు? సో అదే మీకు ఇనిషియల్ కిక్ స్టార్ట్ అంటారు, అది కనుక వస్తే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి.
సో అది ఎక్స్ప్రెస్ చేయడం ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. సరే ఇఫ్ నాట్ 20 అందరికి కాకుండా 10 lakhs జాబ్ వచ్చింది అనుకోండి, మీరు 4 lakhs నుంచి 10 lakhs పోవాలంటే ఎంత టైం పడుతుందో మీరు 10 lakhs ఎట్ ఏ టైం స్టార్టింగే అంతుంటే. సో దిస్ ఈ 4 yearsలో అంటే 4 years కూడా కాదండి, 3 years 3 years. 4th year బిగినింగ్లోనే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ 3 yearsలో వాళ్ళకు మేము ఎప్పుడు వాట్ వీ ట్రై టు డూ యాజ్ ఏ హోల్ టీమ్ ఈజ్ మీకు ఫ్యూచర్ ఏముంది అని చూపించగలుగుతాం. అంటే నేనైతే పర్సనల్గా నేను వెన్ ఐ కౌన్సిల్ ఐ టెల్ దెమ్ సి మామూలుగా రొటీన్గా ఈ 3 years 4 years వేస్ట్ చేసి ఒక మీడియాకర్గా లైఫ్లో ఎండ్ అవ్వడం ఒక ఆప్షన్, లేదంటే ఎక్సెల్ అయిపోయి స్టాండింగ్ అవుట్ ఇన్ ద క్రౌడ్ ఈజ్ డిఫరెంట్ ఆప్షన్. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా, మీ బంధువులు మీ ఫ్రెండ్ సర్కిల్లో చూడండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి అయితే ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుందో అదే నాట్ సో సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో మీరు చూడండి. మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో చూడండి, మీకే అర్థమైపోతుంది. సో చాలా మందిని చూసినట్టయితే కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్యాకల్టీ అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద పాయింట్ పేరెంట్స్ అడిగే క్వశ్చన్ కావచ్చు, స్టూడెంట్స్ కావాలనుకునేది ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా బాగా ప్లేస్ అవుతున్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో అకాడమిక్తో పాటుగా మీరు ఆ ప్లేస్మెంట్ అంటే పిల్లలకి జాబ్స్ రావడం కోసం మీరేం చేస్తారు? ఇప్పుడు ప్లేస్మెంట్స్ చూస్తే 2021 ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ 1000 ప్లేస్మెంట్స్ కంటే ఎక్కువ చేసేవారు. అయితే ఒకటి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ అన్నవి చాలా ఉన్నాయండి బయట మార్కెట్లో. మనం స్టూడెంట్స్ని ఆ ప్రొఫైల్కు ట్రైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కరికులం ఎలాగ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అన్నది మన ఫ్యాకల్టీని బట్టి, మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, మనం ఏవైతే ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి టెక్నికల్ నాలెడ్జ్ అన్నవి ఇంపార్ట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సాఫ్ట్ స్కిల్స్ అండి, బేసికలీ లాంగ్వేజ్ స్కిల్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్. లాంగ్వేజ్ వచ్చి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం, అంటే మనం మాట్లాడేది అవతల పర్సన్కి అర్థమవుతుందా లేదా, కరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా, ఈ 2 బేసిక్ సాఫ్ట్ స్కిల్స్. చాలా ఉంటాయి సాఫ్ట్ స్కిల్స్, ఐ వుడ్ సే దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు చాలా కంపెనీస్ యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్లో ఫస్ట్ ఒక ప్రిలిమినరీ టెస్ట్ పెడతారు. సో ఆ స్కిల్స్లో ట్రైన్ చేయడం ఒకటి. రెండోది, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ ఇటువంటి వాటిల్లో కూడా ఒక బేసిక్ ప్రొఫైల్ ఒక 4.5 lakhsకి పెడుతున్నారు, ఒక అడ్వాన్స్ ప్రొఫైల్ 6.5-7 lakhsకి పెడుతున్నారు. వాటికి కోడింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో మేము ఏం చేస్తున్నామంటే 4 yearsలో ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. 3-1 నుంచే ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి నేర్పుతున్నాం. అవి ఇండస్ట్రీ రిలేటెడ్, తర్వాత కొద్దిగా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేసేలాగా ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ అని అడుగుతుంటారు వాళ్ళు, కోడింగ్ చేయమని చెప్పేసి. వాటిల్లో ప్రాక్టీస్ చేయాలి. అంటే చాలా ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి హ్యాకర్ ర్యాంక్ లాగా, వాటిల్లో ప్రాక్టీస్ చేయించడము, ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించడం. ఇదే కాకుండా ఇంకా 15, 20, 25 lakhs వాళ్ళైతే అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్లో వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. సో వాటికి కూడా ఒక సెలెక్టెడ్ ఫ్యూ మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకొని ఆ ప్యాకేజెస్కి ట్రైన్ చేయడము. బట్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచెస్, అంటే ఈవెన్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ కోర్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనం నేర్పుతున్నాం. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాకుండా ఈ స్కిల్ సెట్స్ నేర్పడం ఒకటి. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎమర్జింగ్ ఏరియాస్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎమర్జింగ్ ఏరియాస్లో కూడా కొన్ని సర్టిఫికేషన్స్ కోర్సెస్ రన్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా వీటి ఎమర్జింగ్ ఏరియాస్లో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు అడుగుతున్నారు, మీకు రెగ్యులర్ కోడింగ్ స్కిల్స్ కాకుండా ఇటువంటి ఎమర్జింగ్ ఏరియాస్లో ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. ఈ స్కిల్ సెట్స్ అన్నీ ఉంటే ఉద్యోగ అవకాశాలకు అసలు లిమిట్ లేదండి. అసలు మా 21 బ్యాచ్లు అయితే కొందరికి 8 to 9 జాబ్స్ కూడా వచ్చాయి. అంటే మేము ఒక లిమిట్ తర్వాత ఆపేస్తుంటాము, కానీ కొన్ని ఓపెన్ డ్రైవ్స్ ఉంటాయి. సో వాళ్ళని పార్టిసిపేట్ చేసి తెచ్చుకుంటున్నారు. మనం సరైన, అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్టూడెంట్కి ఒక విజన్ క్రియేట్ చేసి నువ్వు ఈ విజన్ వైపు నడవాలి, నడిస్తే నీకు ఇది ఉంది, ఇఫ్ యూ కెన్ షో ఏ యాపిల్ టు హిమ్, ఇది ఉంది నీకు ఓకే అని చూపించగలిగితే డెఫినెట్లీ వర్క్ చేస్తారు. ఆటోమేటిక్లీ రిజల్ట్స్ విల్ ఫ్లో. అంటే వాళ్ళని ఫస్ట్ మోల్డ్ చేయాలంటారు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి చూపించాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఉండాలి అంటారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి క్లాస్లో కూడా ఒక 50% సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారండి. 50 కాకుండా 40% అయితే సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు. వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు ఇక మిగతా మీడియాకర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు లైఫ్లో ఆబ్జెక్టివ్ అన్నది పెట్టుకోరు. వాళ్ళు అంటే కొంచెం ఈజీ గోయింగ్ టైప్ ఉంటారు. మా టీచర్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏంటి సార్ మీరేమో ఈ చేయమంటారు, అది చేయమంటారు, వీళ్ళకేమో వాళ్ళని చూస్తే మోటివేషన్ లేదు అని చెప్పి.
నేనేమంటానంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు బిట్స్లో వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ మోటివేషన్ లెవెల్స్ హై ఉంటాయండి. వాళ్ళకి తెలుసు, అక్కర్లేదు. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మన ఛాలెంజ్ ఏంటంటే ఇటువంటి స్టూడెంట్స్ని ప్లేస్ చేయడం. రియల్లీ గ్రేట్ సార్. అంటే చాలా మంది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా జాబ్స్ వస్తున్నాయా అంటే అలా కూడా చెప్పరు. కొంతమంది ఖాళీగా ఉంటూ ఉంటారు. కరెక్ట్. సో చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం సెర్చింగ్ లో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. దానికి అసలు ఎందుకు అలా ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ చూసుకుంటే 1,00,000 మంది ఇంజనీర్స్ పాస్ అవుతుంటారు ఎవ్రీ ఇయర్. ఈ 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే రావట్లేదు. ఎవరికైతే స్కిల్ సెట్స్ ప్రాపర్గా ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఏదో కొన్ని సబ్జెక్టులు చదివి ఆల్ ఇన్ వన్ గైడ్స్ లాగా వచ్చాయి. అయ్యో గైడ్స్ చదివేసి పాస్ అయితే ఉద్యోగం రాదు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఇంటూ హోలిస్టిక్ ఇండివిజువల్స్. నేను చెప్పిన స్కిల్ సెట్స్ అన్నితో పాటు వాళ్ళకి కొంచెం ఎథిక్స్, వాల్యూస్, మారల్స్, ఇంకోటి జనరల్ అవేర్నెస్ అండి. ఈ రోజు పిల్లల్లో మీరు చూడండి, జనరల్ అవేర్నెస్ చాలా చాలా తక్కువ వాళ్ళకి. ఎస్ సార్. మీరు చెప్తే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే అనిపించింది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అకాడమిక్లో చాలా టాప్ ఉంటారు, కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే వాళ్ళు ఓపెన్గా మాట్లాడలేరు, వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ కూడా వాళ్ళకి చూపించలేరు. ఎందుకు చూపించలేరంటే కంటెంట్ లేక. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, పాలిటీ, మన సోషల్ ఇష్యూస్, ఎకానమీ, తర్వాత గ్లోబల్ ఇష్యూస్, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్ ఆర్ విత్ ఇన్ ద మ్యాటర్ ఈవెన్ కంట్రీ. మన ఈ పొలిటికల్ పార్టీస్ ఏంటి, ఒక్కొక్కటి ఏ స్టేట్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఏమవుతుంది, ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ కపుల్డ్ విత్ సమ్ బేసిక్ వాల్యూస్ అండ్ మారల్స్ ప్లస్ ఏ విజన్ టు బికమ్ సంథింగ్. ఫైనల్గా సార్, అంటే ఈ 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 16th ఇయర్ ఇది. 16 ఇయర్స్లో గీతాంజలి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గీతాంజలి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నేను ఒక కాలేజ్ సక్సెస్ని ఎట్లా మెజర్ చేస్తానంటే, మనం బేసికల్లీ మన ఆబ్జెక్టివ్ ఈజ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారండి. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మనం ఏం చెప్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు అన్నది ఇంపార్టెంట్. ఎంత తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు అనేది. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఆర్ వి ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్. నాట్ ఓన్లీ స్కిల్ సెట్స్, ఈవెన్ వాల్యూస్, మారల్స్. నేను చెప్తాను కదా, ఎథిక్స్ అంటే అందరూ చెప్పేసి ఏదో అందరూ స్వామి వివేకానంద టైప్లో అయిపోతారని నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ దట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ మెనీ. సో వీ రన్ వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వీ రన్ కోర్సెస్ ఆన్ దిస్ ఆల్సో. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఒక సక్సెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎట్లా మెజర్ చేయాలంటే మనము ఎవ్రీ స్టూడెంట్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై the problems in the society, try to work towards solutions and be sympathetic and empathetic to his surroundings. అంటే మీరు చూడండి, మీరు చాలాసార్లు మన ఉమెన్ ఇష్యూస్, జెండర్ ఇష్యూస్ నేను పోలీసులో ఉన్నప్పుడు చూసిన తర్వాత కూడా చూశాను. నాకేమనిపిస్తుంది అంటే ఈ సెన్సిటివిటీ అన్నది ల్యాక్ అవుతుందండి పిల్లల్లో. అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళను మనం చాలా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నాం, వాళ్ళను అన్నిటికీ ఎక్స్పోజ్ చేయట్లేదు మనం. నీకు అదెందుకులే, నీకు ఇదెందుకులే, నువ్వు చదువుకొని ఉద్యోగం తెచ్చుకో అంటున్నావు. అట్లా కాకుండా ఇఫ్ ద స్టూడెంట్ ఎట్లా కావాలంటే మన సమాజంలో ఉన్న సమస్యలను ఒక అవగాహన పెంచుకొని ఆ సమస్యలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు ఆలోచించి, అంటే అన్నిటి మీద అవేర్నెస్ ఉంటేనే అలా ఆలోచించగలుగుతారు. సో ఆలోచించి ఎంతో కొద్ది కాంట్రిబ్యూషన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఒక కామన్ మ్యాన్కి లైఫ్ కంఫర్టబుల్ చేయడం, అతనికి ఉపయోగపడము. ఇప్పుడు ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళ రెస్క్యూ, వాళ్ళ సేఫ్టీ కొరకు ఎన్ని సాఫ్ట్వేర్లో ఎన్ని డెవలప్ చేశారు. సో ఎవ్రీబడి ఇఫ్ దే కాంట్రిబ్యూట్ లిటిల్ ఆల్సో టు ద సొసైటీ, ఐ థింక్ దెన్ ద ఇన్స్టిట్యూషన్ బికమ్ సక్సెస్ఫుల్. వెరీ నైస్ సార్, రియలీ. అంటే గీతాంజలి స్థాపించడం దగ్గర నుంచి మీ ఆలోచన, మీకున్న మీ ప్యాషన్ జాబ్లతో పాటు జాబ్ చేసిన తర్వాత మీ ప్యాషన్తో వైపు ఎలా నడిచారు, ఈ 15-16 ఇయర్స్ అంతా కూడా ఎలా నడిచింది, ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎలా బ్రైట్గా తయారై వెళ్తారు, ఆ స్టూడెంట్కి ఏం కావాలి అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా గీతాంజలి ప్రత్యేకతలు ఏంటి, గీతాంజలి ఎలా స్థాపించబడిందనే విశేషాలు చైర్మన్ రవీందర్ రెడ్డి గారి మాటల్లో. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.